రేవంత్ రెడ్డి గారి గొంతుక హస్తానికి అంది వచ్చిన అవకాశం అని చెప్పేసి హస్తం మానేస్తారు చింతపండు మల్లయ్య. హస్తంకి ఓటేస్తే రైతు బంధు వస్తుంది, హస్తంకి ఓటేస్తే రుణమాఫీ వస్తుంది. ఏడంటాడు ప్రశ్నించే గొంతైన పందికొక్క లెక్క సంపాదించుడు మందిని ముంచుడు మల్లేశ పటేల్. ఏం మల్లేశ పటేల్ హస్తం హస్తం అంటే మా నోట్ల ఇంత పొడవు పెడితే ఇప్పుడు పోయి పసిస్తా అని దొంగేసం ఎత్తి దొంగ లెక్క దొంగ మల్లేష్ దొంగ గొంతుగా చూసుకోరు. ఇక మాత్రం ఇదే ఉంటుంది. ఇక లేస్తాడు ఇప్పుడు పాదయాత్ర పాదాల మీద అంబాడి యాత్ర చేయమని మల్లేశా. నీ రాత బాగుంది మల్లేశా, నాతో తిట్లు పడకుండా అయినావు, నీ టైం చాలా బాగుంది. లేకపోతున్నా అదుర్కసత్తు జాబితాను బహిర్గతం చేయండి అంట. యూరియా కొరతపై రైతుల గోస కారణం సిద్ధపడిన మల్లేశా. ఎవరు వల్ల వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? నా వల్లే వచ్చిందని చెప్పింది ఇప్పుడు. మరి నీ వల్లే వచ్చింది, ఈ పాపానికి కారకుడు నువ్వే కదా. వర్షాలు అలర్ట్ రాసిండు. ఎర్రకోట స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబైందట. జెండాను ఎగిరేసిన ప్రధాని మోదీ. తెలంగాణలోని ఏర్పాట్లు పూర్తయినాయి. వేడుకకు సిద్ధమైన గోల్కొండ కోట. జెండా ఎగురేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉండబోతా ఉన్నాయి. సో ఆల్రెడీ ఫ్లాగ్ హోస్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే 9 అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు. సో ఇది మల్లేష్ పటేల్ రాసిండు. అబ్బో ఇంకా ఈ పొడుగు ముచ్చట చదువుదామా? చూద్దా నేటి మాట. 78 ఏళ్ల స్వాతంత్రం 79లో పడ్డం, 78 కంప్లీట్ అయినాయి. 78 అని రాసిండు. 79లో పడ్డం, 78 కంప్లీట్ అయినాయి. 78 ఏళ్ల స్వాతంత్రం, బీసీలకు రాజ్యాధికారం అందరూ దౌర్భాగ్యం. కారణం కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ కదా 50 ఏళ్ళు వెళ్ళింది మాట. బీజేపీ రాలేదా? టీడీపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ అయితే రాలే. కారణం పాపాతుల కారణం దొంగలే దొంగ అని అడుగుతారు అంతే. ఇప్పటికీ అగ్రకులాల ఆధిపత్య పరిపాలన కొనసాగుతుంది. అది కాంగ్రెసే అగ్రకులం. అగ్రవర్ణాల నాయకులు చేసే కుట్రలకు బీసీ ప్రజలు రిజర్వేషన్ అన్యాయం గురవుతున్నారు. దానికి కారణం కాంగ్రెసే. అంటే కాంగ్రెస్ బీసీలకు మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ బీసీలకు న్యాయం చెప్తుంటది. కాంగ్రెసే దొరల పరిపాలన పెట్టింది. అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. మళ్ళీ కాంగ్రెసే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అంటది. చింతపండు మళ్ళీ అయితే కాంగ్రెస్ గెలుస్తాడు, కాంగ్రెస్ దొరడు ముఖ్యమంత్రి చేస్తాడు, మళ్ళీ వచ్చి దొంగేసం ఎత్తాడు. ఇట్లుంటది లెక్క. తగ్గే ఉండదు పుష్పరాజులు దొంగలు కదా, ప్రజలు ముంచే దొంగలు ఎట్లుంటారు. బడుగు బలహీన వర్గాలు మాత్రం రాజకీయాల్లో అవకాశాలు లేక మోసపోతున్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించక అన్ని రాజకీయ పార్టీలు వివక్ష చూపుతున్నాయి. అందులో మల్లేశ పటేల్ ఫస్ట్ ఉంటాడు. బీసీలలో ఉండే ఒకరిద్దరు నాయకులు రాజకీయాల్లో రాణించకుండా ఎవరైనా మల్లేశ పటేలేనా? నువ్వే కదా రాణిస్తున్నాను రాసుకునేది. నాయకులు ఏదోకుండా అధికారం ఆదిలోనే అణచివేస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయాలను కేవలం డబ్బు మాత్రమే శాస్తుంది. అందుకే మల్లేశ పటేల్ దండి సంపాదించిన పైసలు ఫుల్గా బ్లాక్ మెయిల్ చేసి సంపాదించి ఫుల్ అయిపోయినాయి పైసలు. ఏం చేయాలి అర్థం కావట్లే. పైసలు అన్నీ ఉన్నాయి. కులమే పెత్తనం చేస్తున్నట. సంపద పట్ల విపరీతమైన వ్యామోహాన్ని కలిగిన ధనవంతులను, కులం చివరన తోకలు ఉన్న వ్యక్తులు రంగురంగుల రాజకీయ పనులు గొప్పగా కీర్తిస్తున్నాయి. చింతపండు మల్లేశ పటేల్ అనగానే పటేల్ అని పెట్టుకోని మనం కులం తోక లేదా మర్చిపోయినాం. తోక లేదా? 78 ఏళ్ల స్వాతంత్రం బీసీలకు ఎక్కిరిస్తుందని చెప్పేసి దొంగ చెప్తాడు. మంచోడు చెప్తే మనం అందు దొంగ మల్లేశ బీసీల గురించి మాత్రం నాకు దొంగ లెక్క కనిపిస్తాడు. దొంగలే కదా మరి, దొంగ కాకపోతే మంచోడా? దొంగేనా? ఈసగొండు దొంగలు పద్ధతి మడలు మాట్లాడతారు. నాకేమో కోపం వస్తాను. ఏం చేద్దాం? సో ఇంతవరకు ఈరోజు వార్తలు కనిపిస్తా ఉన్నాయి. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా. సో 80% ఇంకా ఛానల్ ఆల్మోస్ట్ మనం ఎఫెక్ట్ అయినాం. ఒక 60% ఎఫెక్ట్ అయినా నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు 4-5 వేలు లైవ్ వచ్చేది 1000-2000 పడిపోయింది. మరి అంత బ్రహ్మాండంగా రిపోర్ట్లు కొడతారు మీరేమో. నేను చెప్తాను అని నాయన 1,00,000 కొట్టినాక మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే ఈ రోజు పెట్టండి. నేనేమో ఈ వాడోడు వీళ్ళోడు మాట్లాడితే దానికి ముందర వృత్తాలకి ఈ ఛానల్ ఫోకస్ తగ్గింది. ఫోకస్ తగ్గుతాను ఇంకింత దెబ్బతిన్నాం. సో అందుకే ఇంకా ఏ ప్రోగ్రాంలు పెట్టుకోదు. ఫస్ట్ 1,00,000 సబ్స్క్రైబర్ కొట్టినాక ఎవరు రిపోర్ట్ కొట్టినా తట్టుకునేదాకా మనం ఇంకా ఎటువంటి ప్రోగ్రాంలు పెట్టుకోకుండా క్లియర్ కట్ గా ఛానల్ పైన ఫోకస్ చేద్దాం. అందుకే న్యూట్రల్ పర్పస్ కూడా ఒక రకంగా అదే. ఏమంటే 1,00,000 దాటిన తర్వాత ఇంకా దాని సంగతి అప్పుడు ఇట్లుంటది కదా.
అప్పటిదాకా ఇంకా వదిలిపెట్టాలి. మనం ఎఫెక్ట్ అవుతున్నాం కదా.